నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగర్ కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి చెర్లకొల లక్ష్మారెడ్డి హుజూర్ నగర్ లో 52వ గ్రంథాలయ వారోత్సవాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాడంబుని సైదిరెడ్డి గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మారుస్తానని హామీ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో రాష్ట్రంలోనే తొలిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ప్రారంభం క్యాన్సర్ బాధిత బాలుడు ఒకరోజు కమిషనర్ ఇషాంత్ తో కలిసి ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్ ఇక డీటెయిల్స్ చూస్తే హుజూర్ నగర్ లో 52వ గ్రంథాలయ వారోత్సవాల వేడుకల్లో ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ గ్రంథాలయం ఆధునిక గ్రంథాలయంగా మార్చడానికి 2 కోట్లు కేటాయించడం జరిగిందని వాటి ద్వారా గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మార్చడం జరుగుతుందని అత్యాధునిక హంగులతో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా చేస్తామన్నారు. ఒకటి గ్రంథాలయ వారోత్సవం అయితే రెండోది బాలల దినోత్సవం అంతేనా? స్కూల్కి పోయొచ్చిందా అందరూ? ఏం చేసిందా? ఒకటి ప్రేయర్ చేసి వచ్చిందా? ఇక టీచర్స్ డే ఇవన్నీ ఉండవా? ఇవన్నీ ఉన్నాయిగా. ఇప్పుడే మేము వేరే స్కూల్కి పోయేస్తున్నాం. ఇలా గ్రంథాలయాలంటే ఒకప్పుడు ఎప్పుడు కూడా దేవాలయాలతో సమానం. ఇలా మీ విద్యార్థులందరికీ కూడా మొన్న మైనార్టీ స్కూల్ కూడా పోయినా, నేను కాకతీయ స్కూల్కి పోయినా, మీరందరూ ఎమ్మెల్యే గారిని గ్రంథాలయం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాగరెడ్డి గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. గ్రంథాలయాన్ని ఇవాళ జిల్లాలోనే గ్రంథాలయ భవనం కానీ దీనికి సంబంధించిన పుస్తకాలు కానీ, ఎందుకంటే నాకు తెలుసు, నేను గత 3 సంవత్సరాలు నేను చూస్తా ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలంటే పిల్లలకి పుస్తకాలు కరువు. నేను దాదాపు 1000 మందికి మెటీరియల్ ఇచ్చిన ఆ మధ్య. అదే మన గ్రంథాలయాలు పటిష్టం చేసుకొని అన్ని రకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటట్టు డిజిటల్ లైబ్రరీని కూడా దీంట్లోనే పెట్టేటట్టు, అందుకే మిగతా ఏదన్నా కానీ గ్రంథాలయం కావాల్సిందే అని ఒక మంచి గ్రంథాలయం చేద్దాం. చెప్పండి కొట్టాలి గట్టిగా. సభాధ్యక్షులు, గ్రంథాలయం చైర్మన్ సైదులు గారికి, గ్రంథాలయం వేణుస్వామి గారికి, అధికారి, వేదిక మీద ఉన్న పెద్దలు, మొన్ననే రాష్ట్రం మొత్తం చూసింది తన దానాన్ని చూసి సత్యనారాయణ గారికి, మాజీ గ్రంథాలయం చైర్మన్ జిల్లా ఉమ్మడి జిల్లా నారపరెడ్డి గారికి, మాజీ చైర్మన్లు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎంపీపీ గూడెం శ్రీనివాస్ గారికి, మాజీ సర్పంచ్ కోట సూర్యప్రకాష్ గారికి, మాజీ ఎంపీపీ నర్సింగ్ వెంకటేశ్వర గారికి, మాజీ కౌన్సిలర్లు జకుల్ నాయక్ గారికి, పిచ్చయ్య గారికి, రవినాయక్ గారికి, మన సీనం సీన్ గారికి. ఇక నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి కింద పడి బైక్ పై ప్రయాణిస్తున్న యన్మన్ బెట్ల గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నరసింహ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు నరేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నరేష్ ను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోడ్డు మలుపు వద్ద బైక్ అతివేగంగా వెళ్లి కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు.
ఇక మేడ్చల్ జిల్లా రాచకొండ పరిధి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలోనే తొలిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్ రాచకొండ ఒకరోజు కమిషనర్ క్యాన్సర్ బాధిత బాలుడు ఇషాన్తో కలిసి ప్రారంభించారు. స్వామి కొద్దిగా చెయ్యి వెనక్కి సార్ అట్లా సార్ ఒక నిమిషం స్వామి ఉండాలి సైడ్ ఉండాలి స్వామి. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ కార్మికులు 41వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులకు మద్దతుగా బస్ డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్లో భిక్షాటన చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇకనైనా ఆర్టీసీ జేఏసీ నేతలకు చర్చలకు పిలవాలంటూ హితవు పలికారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ లాంటి సీఎం భారతదేశంలో ఎక్కడా లేరని ఘాటుగా విమర్శించారు. పరిష్కరించేంత వరకు ప్రభుత్వం వండి వైఖరి, ప్రభుత్వం వండి వైఖరి, కార్మికుల పట్ల టీఆర్ఎస్ అట్లే పడుతుంది. మాట్లాడుకుంటాం, అది కూడా ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ ఆలోచించని చెప్పినా కూడా ముఖ్యమంత్రి కనికరం లేదు, మానవత్వం లేదు, నిర్లక్ష్యంగా మరి వాళ్ళ ఉద్యమాన్ని అంచేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడే అందిన వార్త నారాయణగిరిలో మరొక డ్రైవరు నాగేశ్వర గుండెపోటుతో మరణించారు. నాగేశ్వరరావు నిన్ననే నరేష్ మహబూబాబాద్ లో ఆయన పురుగు మందులు తాగి సూసైడ్ నోటు అంటే చనిపోతున్నప్పుడు ఒక నోటు రాసి పెట్టాడు. నా చావుకు కారణం కేసీఆరే, ఆయనే ప్రథమ బుద్ధి అని చెప్పి కూడా ఆయన దానిలో రాసి పెట్టినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలా. అంటే నాదే బలిదానం ఆఖరి కావాలన్నాడు. మొట్టమొదట ఖమ్మం జిల్లా శ్రీనివాసరెడ్డి ఆ రోజు పెట్రోల్ పోసుకొని ఆయన ఇప్పచ్చుకొని
నాది ఆఖరి కావాలన్నాడు. అయితే ఇప్పటికే 28 మంది చచ్చిపోయినా ఇంకా ఎంతమంది చచ్చిపోవాలో కేసీఆర్ అని ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ కొట్లాడ తెచ్చుకుంటే ఆనాడు సకల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు బస్ కుప్పయ్యా నైచేలేగా కానీ సకల పనులు పాల్గొంటే తెలంగాణ వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ బతుకులు బజార్పాలు చేస్తారా? 48,000 కుటుంబాలు ఇలా బజార్లో పడ్డాయి, పస్తులు ఉంటా ఉన్నారు. 2 ఏళ్ళ 15 రోజుల జీతాలు లేక 2 నెలలు దాటిపోయింది, 3 నెలలు నడుస్తా ఉంది, జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఇంత మొండి ముఖ్యమంత్రి, ఇంత కఠినమైన ముఖ్యమంత్రి, ఇంత మానవత్వం లేని ముఖ్యమంత్రి మరి ఇక్కడ లేడని చెప్పేసి ఈ సందర్భంగా మనం అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. మాకు బాధగా ఉంది, ఎందుకంటే 41 రోజుల నుంచి మీరు రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు, కష్టాలు పడతా ఉన్నారు. కానీ ఇది మొండి ప్రభుత్వం, లండు ప్రభుత్వం. మరి ఇవాళ చర్చలకు కూడా పిలవట్లేదు. హైకోర్టు అనేక సూచనలు చేసింది, మొన్న చర్చలు మాట్లాడమన్నది తూతు మంత్రంగా. ప్రజలలో రెవెన్యూ శాఖపై ఉన్న అపోహలు తొలగించడానికి హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నోమా బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖ మీద అపోహలు రావడంతో ప్రజలలో నమ్మకం కోల్పోతున్నట్లు అనిపిస్తుందని, ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా రెవెన్యూ సిబ్బంది తమ శాయశక్తులు పనిచేస్తున్నారన్నారు. ప్రజల కొరకే తాము పనిచేస్తున్నామని, బండ్లగూడ మండలంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తనతో కలిసి వారి ఇబ్బందులను పరిష్కరించుకోవాలని, దళారుల చేతిలో పడి మోసపోవద్దని, గత 4-5 నెలల నుంచి పెన్షన్ రాని వారు నేరుగా మండలానికి వచ్చి సమస్య పరిష్కారం చేసుకోవాలని బండ్లగూడ తహసీల్దార్ ఫర్హీన్ షేక్ తెలిపారు. ఇంటర్నెట్ సెంటర్స్లో చేసినప్పుడు వాళ్ళకు అకౌంటబిలిటీ అన్నది ఉండదు, మేము వాళ్ళని మానిటర్ చేయడానికి ఉండదు. అలాంటి చోట్లనే చాలా వరకు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు అన్న కంప్లైంట్స్ కూడా రావటం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఎవరికీ కూడా మీరు ప్రిస్క్రైబ్డ్ ఫీ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి మీ అప్లికేషన్ ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ అప్లికేషన్ ఆన్లైన్ దయచేసి మీ సేవా సెంటర్ ద్వారా చేస్తే అకౌంటబిలిటీ ఉంటుంది, మా మానిటరింగ్ ఉంటుంది, మేము అవన్నీ కూడా స్క్రూటినీ చేయడానికి ఈజీ అవుతుంది. ఫస్ట్ లెవెల్ చెక్ అన్నది అక్కడ 99% కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ డాక్యుమెంట్ లేదు, ఆ డాక్యుమెంట్ లేదు అని మిమ్మల్ని అడగటం అనేది కూడా ఉండదు. సో మీరందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మీరు అప్లికేషన్ పెడితే వెల్ విదిన్ 15 days మా దగ్గర ప్రాసెసింగ్ ఆఫ్ షాదీ ముబారక్ అండ్ కళ్యాణ్ లక్ష్మి అప్లికేషన్ 15 days లోపల మేము చేయటం జరుగుతుంది. ఇకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి సంబంధించి మ్యాండేటరీ నోటీస్ పీరియడ్ 15 days ఉంటుంది. కాబట్టి ఆ నోటీస్ పీరియడ్ లోపలే మీరు దానికి సంబంధించి కూడా ఇది ఓన్లీ గవర్నమెంటల్ డ్యూస్ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, ఇన్ సర్వీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్కి మాత్రమే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే అప్లికేషన్ మా దగ్గర పెడుతున్నారో వారందరూ కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుండి కానివ్వండి, పెన్షన్ పేమెంట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఖచ్చితంగా ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే మేము ఎఫ్ఎంసీని ప్రాసెస్ చేయటం కుదరదు. మీరు అప్లికేషన్ జస్ట్ ఆన్లైన్ పెట్టేసి దాంట్లో డాక్యుమెంట్స్ లేకపోతే అది చివరికి రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఇది గమనించాలి. మీరు ఈ అప్లికేషన్ ఆన్లైన్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎన్క్లోజ్ చేస్తే మేము 15 days మ్యాండేటరీ పీరియడ్ ఏదైతే నోటీస్ పీరియడ్ ఉందో అది అయిన వెంటనే మేము మీకు ఎఫ్ఎంసీలు జారీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నో అర్నింగ్ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఎఫ్ఎంసీ ఏదైతే మీకు జారీ చేయబడిందో అది ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి కూడా మీరు ఆ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్నీ ఎన్క్లోజ్ చేస్తే అది కూడా మేము వెల్ విదిన్ ద టైం మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడా కానీ మీకు మండలంలో ఎలాంటి సమస్య వచ్చినా, రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఏది ఉన్నా కూడా మీరు తహసీల్ ఆఫీస్లో నన్ను నేరుగా సంప్రదించవచ్చు. కింద లెవెల్లో ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే అది కూడా నా దృష్టికి తీసుకురావచ్చు, మేము తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇకపోతే అనెక్సెట్ 2 ఎక్కడైతే పెన్షనర్స్కి ఆధార్ లింకేజ్ విత్ బ్యాంక్ అకౌంట్ జరగలేదో, మేము గత 20 రోజులుగా మేము ఇదే పని మీద ఉన్నాము. అనెక్సెట్ 2 ప్రొఫార్మా అన్నది కేవలం ఎవరి బ్యాంక్ అకౌంట్కి, పెన్షన్ అకౌంట్కి
ఆధార్ లింకేజ్ అవ్వలేదో వాళ్ళని మాత్రమే మేము అనెక్సర్ 2ని సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఇటీవలి కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద చాలా అపోహలు, ప్రజల్లో వారి మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్న సమయంలాగా అనిపిస్తున్నది. కావున ఈరోజు మేము అంటే దాదాపు ఒక 4-5 రోజుల తర్వాత ప్రొటెస్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా అందరూ విధుల్లోకి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ప్రజలతో మమేకమై పనిచేసే డిపార్ట్మెంట్, అహర్నిశలు పబ్లిక్ కోసం శ్రమించే డిపార్ట్మెంట్. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పబ్లిక్కి మేము మీ వెంట ఉన్నాము అని చెప్పే డిపార్ట్మెంట్. అలాంటి వారి మీద ఇలాంటివి అది వాస్తవాలు ఉండవచ్చు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది అన్నది మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఓవరాల్గా పబ్లిక్లో మేము ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. మీరు ఎప్పుడైనా కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా మండల ఆఫీసు, తహసీల్ ఆఫీసు ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది. మీ సమస్యలకు మేము వెంటనే అడ్రస్ చేయటం జరుగుతుంది. మీకు ఎక్కడైనా సమస్య వచ్చి దాని పరిష్కారం మా కింది లెవెల్లో చూపలేని పరిస్థితుల్లో మీరు నేరుగా నా దగ్గరకు వచ్చి కలవచ్చు అని ఎన్నోసార్లు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి తరుణంలో మేము రెట్టింపు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే పబ్లిక్లో ఒక నెగటివ్ మైండ్ సెట్ అన్నది వెళ్ళిందో దాన్ని మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేసుకోవాలి అన్నప్పుడు మేము ఇంకా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. కాబట్టి పబ్లిక్కి నేను మా అందరి తరపున విజ్ఞప్తి చేసేది, ముఖ్యంగా మా మండల ఆఫీస్ తరపున నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, దయచేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా అది మా దగ్గరికి మీరు తీసుకురావచ్చు. నా లెవెల్లో నేను దాన్ని పరిష్కరించటానికి సాయశక్తులా కృషి చేస్తూ వస్తున్నాను, ఇప్పుడు కూడా కృషి చేస్తాము. మధ్యలో ఎలాంటి మధ్యవర్తుల్ని, ఏదైతే మిడిల్ మ్యాన్ కానివ్వండి, బ్రోకర్స్ కానివ్వండి, వాళ్ళని దయచేసి ఎవరిని ఎంటర్టైన్ చేయకండి. మీ సమస్య ఉంది అంటే మేము ఇక్కడ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ మేము పబ్లిక్ సర్వీస్ చేయటానికి ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు దూరంగా ఉంచండి. ఏదన్నా ఉంటే నేరుగా వచ్చి మాతో మాట్లాడండి. ఇవాళకి ఈరోజు మాకు అర్జెన్సీ ఉంది అంటే మేము ఎంతోమందికి సర్టిఫికెట్లు ఇచ్చాం. అలాంటప్పుడు మీ సమస్యలు మేము పరిష్కరించడానికి ఉన్నప్పుడు ఇలాంటి అపోహలు దయచేసి పెట్టుకోకండి. మా వారైనా కూడా ఎవరైనా తప్పు చేస్తున్నారు అని మీరు నా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే వారి మీద చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుంది. మీరు దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకండి. మేము కూడా మీ గురించే పనిచేస్తున్నాము, అహర్నిశలు మీకోసమే పనిచేస్తాం. ఇకపోతే సర్టిఫికెట్స్ విషయంలో నేను మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, మీ సర్టిఫికెట్ కోసం మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా మేము మీ సేవలో లిస్ట్ ఇవ్వటం జరిగింది. ప్రతి మీ సేవా సెంటర్లో ఫీ ఎంత ఛార్జ్ చేస్తారు, ఏ సర్వీస్కి ఎంత తీసుకోవాలి, అవన్నీ కూడా రేట్ చార్ట్స్ కంపల్సరీగా పెట్టించడం జరిగింది. అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. మీకు పబ్లిక్కి ఎక్కడైనా కూడా ఈ విషయంలో అన్యాయం జరుగుతుంది, వారు ఎక్కువ ఛార్జెస్ చేస్తున్నారు అంటే అది కూడా ఇమీడియట్గా నా నోటీస్లో పెట్టమని కూడా చెప్పడం జరిగింది. మేము కూడా సర్ప్రైజ్ చెక్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరిస్తేనే మేము మా లెవెల్లో మేము మా పనుల్ని, విధుల్ని సక్రమంగా నిర్వహించుకోగలం. మీరు దయచేసి అప్లికేషన్ పెట్టినప్పుడు ఏవైతే స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ పెడితే మాకు మా ఎంక్వైరీ ఈజీ అయిపోతుంది. 2 రోజుల్లో జరిగే పని 1 రోజులో చేసుకోగలం. ఎందుకంటే అప్లికేషన్లు ఇక్కడ మనకున్న బండ్లగూడ మండల్ లిమిట్స్లో క్వాంటమ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మనకు డైలీ ఇన్కమ్ సర్టిఫికేట్స్, స్కాలర్షిప్స్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, వివిధ రకాలుగా అవసరాలు ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ పెట్టుకోవటం జరుగుతుంది. కాబట్టి మీరు సక్రమంగా అన్ని డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేస్తే అది బేస్ చేసుకొని మేము మా ఎంక్వైరీ త్వరితగతిన కంప్లీట్ చేసుకోగలము. సర్టిఫికేట్స్ కూడా మేము విదిన్ ద టైం ఏదైతే ప్రిస్క్రైబ్ టైం లిమిట్ ఉంటుందో దానికంటే ముందే
2-3 డేస్ లోపలే మేము ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, అందులో కూడా దయచేసి మీ అందరికీ మీడియా ముఖంగా చెప్పటం ఏంటి అంటే, మీ ఆధార్ ఏదైతే ఆధార్ కార్డు పెడుతున్నారో అది దయచేసి ఓల్డ్ ఆధార్ ఖచ్చితంగా ఎన్క్లోజ్ చేయాలి. ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, ఇప్పుడు ఓటర్ ఐడి ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నాము అంటే, చాలా వరకు మా నోటీస్లో ఉన్నవి జస్ట్ 2-3 months 4 months అండర్ ఏజ్ వల్ల కూడా రిజెక్ట్ అయిన కేసెస్ ఉన్నాయి. అది యాక్చువల్లీ చట్టరీత్యా నేరం కూడా. అండర్ ఏజ్డ్ చైల్డ్ అమ్మాయి మ్యారేజ్ చేయటం చట్టరీత్యా నేరం. అలాంటి వాటి మీద మేము యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఎక్కడైనా కూడా కరెక్ట్గా పాత ఆధార్ కార్డు లేకుంటే స్టడీ సర్టిఫికెట్స్ అవన్నీ కూడా ఎన్క్లోజ్ చేస్తే ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎంక్వైరీ కూడా ఈజీ అవుతుంది. మా ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే, ఒక డాక్యుమెంట్ ఉంటే ఇంకో డాక్యుమెంట్ ఉండదు. అదే మీరు అప్లికేషన్ మీ సేవలో పెడితే మీ సేవ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది, వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ స్క్రూటినీ చేసిన తర్వాత తీసుకుంటారు. కానీ చాలా వరకు అప్లికేషన్స్. ఇక జనగామ జిల్లాలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్లాటినం మరియు వేద స్పెషాలిటీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో 250 మంది డయాబెటీస్ రోగులకు ఉచిత చెకప్ చేసి మందులను పంపిణీ చేశారు. ప్రెసిడెంట్ ప్లాటినం లయన్స్ డాక్టర్ అంజిరెడ్డి ప్రభాకర్, వేద సిబ్బంది గోపి, వెంకటేష్ పాల్గొన్నారు. నమస్తే. ఎవరైనా చెక్ చేసుకుంటారు, ఉన్న వాళ్ళైనా లేని నార్మల్ అంటే 60 to 90 అంటారు బిఫోర్ ఫుడ్. ఒకవేళ తిన్నాక చెక్ చేయించుకుంటే హాస్పిటల్ చెక్ చేయించుకుంటే 85 ఉంది కదా, ఇప్పుడు 85. తిన్నాక 1.5 నార్మలే కదా, ప్రజెంట్ నార్మల్. తిన్నాక కూడా కొందరికి ఉంటుంది. తిన్నాక హాస్పిటల్కి చెక్ చేయించుకోండి, మీకు రిపోర్ట్ ఇస్తాడు ఫ్రీనే. అది థ్యాంక్ యూ సార్. ఇక నల్గొండ జిల్లా నిడుమనూరు మండలం గౌండ్లగూడెంకు చెందిన యాదాద్రి డిపో ఆర్టీసీ డ్రైవర్ చెర్కర్ రమేష్ కు గుండెపోటు రావడంతో మిర్యాలగూడ బాలాజీ హాస్పిటల్ కు తరలించారు. 2 నెలలుగా జీతాలు లేకపోవడం, ఉద్యోగం పోతుందేమోననే బెంగతో గుండెపోటు వచ్చిందని ఆరోపిస్తున్నారు బంధువులు. ఇక నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు వెంకటేశ్వర స్వామి దేవాలయం, సీసీ రోడ్లకు శంకుస్థాపన, ప్రైమరీ హెల్త్ సెంటర్, నూతన గ్రామ పంచాయతీ భవనము, మైనారిటీ ముదిరాజ్ కమ్యూనిటీ భవనాలను, జిల్లా పరిషత్ హై స్కూల్లో టాయిలెట్స్ను ప్రారంభించారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. మాజీ మంత్రి చెర్లకొల లక్ష్మారెడ్డి తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్ని మారినా గ్రామాలలో అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక రకాలుగా గ్రామాలు అభివృద్ధి జరుగుతూనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ గ్రామంలో చాలా సంవత్సరాలుగా కారణాల వల్ల మరి ఈరోజు ఇన్ని రోజులు ఆలస్యంలో ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి ఆలయాన్ని నిర్మించడానికి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో
వెంకటేశ్వర ఆలయం ఎక్కడ లేదు. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా పనికొచ్చిందా అవసరం వచ్చే విధంగా, అంటే ముఖ్యంగా ఆవంచ పెద్ద గ్రామం, ఈ గ్రామంలో మంచి ఆలయం ఉండాలని వెంకటేశ్వర ఆలయానికి ఈరోజు మనం పూజ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆవంచ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మరి ఈరోజు గ్రామానికి అవసరమైన ప్రజలకు అవసరమైన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఈరోజే ఇనాగ్రేట్ చేసుకున్నాం. తర్వాత అందరికీ ఆరోగ్య ఊరి కేంద్రంలో చేయాలనే ఉద్దేశంతో ఇలా మండల కేంద్రంలో ఏ విధంగా హాస్పిటల్ ఉంటుందో అలాంటి హాస్పిటల్ 1,26,00,000 రూపాయలతోటి మన గ్రామంలో హాస్పిటల్ ఇచ్చేయండి. మామూలుగా అయితే ఇలాంటి హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ మండల కేంద్రంలో ఉంటుంది. అలాంటిది ఇవాళ మా సొంత గ్రామానికి ఏదైనా చేయాలి, నా చేతిలో ఉన్న పని చేయాలనే ఉద్దేశంతో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 1,26,00,000 రూపాయలతోటి ఇవాళ మన ఊరికి దవాఖాన ఇవ్వడం జరిగింది. దవాఖాన ఇవ్వడే కాదు, మళ్ళీ నిన్ననే దవాఖాన ఓపెన్ అయితే డాక్టర్లు లేకపోతే బాగుంటుందని చెప్పి అధికారితో మాట్లాడి 1వ తారీఖు నుంచి ఒక డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా ఆయన ఎంబడే జీవో జారీ చేశారు. ఎందుకంటే అధికారంలో ఎన్ని రోజుల్లోనో అనేది ఇంపార్టెంట్ కాదు. ఇలా అంచెలంచెలుగా సర్పంచ్ నుంచి ఇలా ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయి ఇలా అంచెలంచెలుగా రాజకీయాలు ఎదిగినాం. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ఎన్నిసార్లు మంత్రి అయినా అనేది కాదు, మా నియోజకవర్గానికి మా గ్రామానికి ఏం చేసినాం అనేది ప్రధానంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అందులో తిమ్మాజిపేట మండలంలో ఒక తనకంటూ ఒక ముద్ర వేసుకొని రాజకీయంగా ముందుకెళ్ళి కింది స్థాయి నుంచి ముందుకెళ్ళి ఇలా ఎవరైనా చెప్తే చాలా మంది ఉదాహరణ చెప్తారు. ఒక సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి అయిన నిర్వహించినందుకు మీరు టైం ఇచ్చి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఎందుకంటే కాలక్రితం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా ఆవంచ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి చెర్లకొల లక్ష్మారెడ్డి. హుజూర్ నగర్ లో 52వ గ్రంథాలయ వారోత్సవాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాడంబుని సైదురెడ్డి. గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మారుస్తానని హామీ. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో రాష్ట్రంలోనే తొలిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ప్రారంభం. క్యాన్సర్ బాధిత బాలుడు ఒకరోజు కమిషనర్ ఇషాంత్ తో కలిసి ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.